బంగ్లాదేశ్లు ఉన్నారు, ఇక్కడ హైదరాబాద్లో రోహింగ్యాలు ఉన్నారు, వాళ్ళని నిలగొట్టు. పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నిలగొట్టు. కానీ పక్క రాష్ట్రం వాళ్ళను, రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళను నువ్వెవరు వస్తాందుకు? ఇక్కడ ఏం పని రపాయి మీకట? వాళ్ళకి పని ఉండదా? వాళ్ళకి ఆస్తులు ఉండయా? ఎక్కడ వాళ్ళకి ఇల్లు ఉండదా? వాళ్ళు రావద్దా? రావడానికి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఎక్కడైనా ఉండొచ్చు అనే విషయాన్ని తెలుసుకో ఫస్ట్. అది తెలుసుకొని మాట్లాడు. మీ నాన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్యాబినెట్లో ఒక మంత్రి, అప్పుడు తెలియదా చంద్రబాబు పక్క రాష్ట్రం ఆ రాష్ట్రం మంత్రి పదవి నేనెందుకు ఉండాలి అని మీ నాన్నకి తెలియదా? తెలుసు కదా. ఆ రోజు తప్పు లేదు. ఆయన వెళ్ళిపోయి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయి ఇక్కడ వస్తే ఆయనకి తప్పు వచ్చింది. ఆయన ఇలా తెలంగాణ రావడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు లేఖియడం వల్ల ఇలా తెలంగాణ వచ్చిందనే విషయాన్ని మర్చిపోతున్నాం. ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఇక్కడ ఆయన రావాల్సిన, ఆయన జాతీయ అధ్యక్షుడు, జాతీయ పార్టీ తెలంగాణలో ఉంటాడు, ఒరిస్సాలో ఉంటాడు, పంజాబ్లో ఉంటాడు, మహారాష్ట్రలో ఉంటాడు. అన్ని రాష్ట్రాల్లో తిరిగే హక్కు, రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. నీకు ఈ రాష్ట్రంలో ఉండొద్దు, ఆ రాష్ట్రంలో ఉండదు, నువ్వు ఎవరివి అనడానికి? పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా హీరో, దేశంలో ఎక్కడైనా ఉంటాడు, దేశం మొత్తం తిరుగుతాడు. అరే అనవసరంగా నోటికి వచ్చిన మాటలు ప్రజల్లో లేని కోపాన్ని సృష్టిస్తున్న ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నావు. ఇలాంటి చిచ్చు పెడితే మాత్రం ఊరుకునేది లేదు బిడ్డ. ఇంకొక విషయం, ఎప్పుడైనా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టినా, కులాల మధ్య చిచ్చు పెట్టినా, ఎవరు చిచ్చు పెట్టినా ఊరుకునే ప్రసక్తి లేదని సమయంగా తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ.